బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ పిటిషన్లు దాఖలు చేశారు. కాసేపట్లో ఆ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జిల్లా జైల్లో వారంతా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ పిటిషన్లు దాఖలు చేశారు. కాసేపట్లో ఆ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జిల్లా జైల్లో వారంతా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు విజయవాడ నుంచి. శివ, ఏసీబీ విచారణకు సంబంధించి ఆ బెయిల్ పిటిషన్లపైన ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది ఇవాళ? హరీష్, మొత్తమే చూసుకుంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం 7 నిందితులు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, అలాగే ఏదైతే చాణక్య, దిలీప్ తో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీరంతా కూడా ఈ కేసులో ప్రధానమైన నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీరందరికి సంబంధించి ఈ రోజు మూడోసారి, అంటే ఒక్కోసారి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజుతో రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి వారిని కొద్దిసేపట్లోనే విజయవాడ సబ్ జైలు నుంచి కూడా విజయవాడ న్యాయస్థానం, ఏసీబీ న్యాయస్థానం ఎదుట జైలు అధికారులు హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించి మరొక 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో, అలాగే ఏసీబీ న్యాయస్థానంలో ముగ్గురికి సంబంధించిన బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దాఖలైన బెయిల్ పిటిషన్లపైన ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సో విచారణలో ఎటువంటి నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయో